ప్రకాశం జిల్లా అద్దంకిలో సైకో రెచ్చిపోయాడు. ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళపై దాడి చేశాడు. ఆమెను ఇష్టానుసారం కొరకడంతో మహిళకు గాయాలయ్యాయి. సైకోను పట్టుకుని చితకబాదిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు చనిపోయిందని ఆరోపిస్తూ మెదక్ జిల్లా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు బాధితులు. కంచెర్ బజార్కు చెందిన శ్రీనివాస్ భార్య ఎంసీహెచ్ ఆసుపత్రిలో డెలివరీ అయింది. అయితే డాక్టర్లు చిన్నారిని పట్టించుకోకపోవడంతో చనిపోయిందని ఆరోపిస్తూ ఆసుపత్రి గేట్ ముందు ఆందోళన చేశారు. శిశువు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చెప్తాను